హలో హాయ్ అండి, ఈరోజు అయితే మేము బీచ్ పల్లె అయితే పోతున్నామన్నమాట. మా ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి బీచ్ పల్లె ఆంజనేయ స్వామి గుడికి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు మా అమ్మాయి మా పిల్లలు తోటి గ్యాంగ్ చూప్ చూప్ ఎంత పెద్ద. ఇక్కడైతే ఒక ప్లేస్లో అయితే ఆగినామండి. పిల్లలు అయితే నీళ్ళు అడుగుతుంది, మా పిన్ని అయితే నీళ్ళు వస్తుంది. కిట్టి కర్రా అట్లా పోరు నాన్న ఎక్కడ పడితే అక్కడికి. వాష్రూమ్ నేను పోయండి పోయి వాళ్ళకే అవు పిన్ని వీడియో తీసుకుంటున్నా. తాగినారా? నాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి. మై పట్టినానా నీళ్ళు. మా బావ లేకుండా నేను మా ఫ్యామిలీతో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా బీచ్ పల్లెకి బయలుదేరుతున్నాం కాబట్టి మేమైతే శుక్రవారం సాయంకాలం అయితే బయలుదేరినమాట. 3 ఆ టైంలో అప్పుడు బయలుదేరి మేము మళ్ళీ ఆ రోజు నైట్ తేరు గుంజడం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే వచ్చేసినమాట. నిజం చెప్తున్నా, మేము అక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినామండి. గుడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసినాం అనేది ప్రతిదీ నేను ఇక్కడ వీడియోలో అయితే చూసేయండి. వీడియో ఎలా ఉందనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వచ్చేసినామండి. ఎంత టైం పట్టింది పిన్ని? ఎంతసేపు అయింది మనం బయలుదేరి? పోవాలి బాబాయ్. ఇక బీచ్ పల్లెకి అయితే వచ్చేసినామండి. ఇక్కడ స్నానం చేసే దగ్గర అయితే మేము ఆగినామాట. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూసినారా? ఇదైతే ఒక పక్కన హైవే మాట, ఇంకొక పక్కన ఇక్కడ గుడి అయితే ఉంది. అవును, మీలో ఎంతమందికి బీచ్ పల్లె తెలుసు, వెళ్ళింటే అక్కడ ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి అబ్బా. మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాం అన్నమాట. అత్తమ్మ అయితే ఖచ్చితంగా మేమున్నా లేకపోయినా శ్రీశైలం నెక్స్ట్ బీచ్ పల్లె అయితే కంపల్సరీ రౌండ్ వేసి వస్తుంది. ఈసారి మేము ఉన్నందుకు ఫ్యామిలీ మొత్తం కలిసి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళినమాట. మా ఫ్యామిలీతో వచ్చే వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా చూసేయండి. చూసి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఇక్కడైతే దేవునికి మొక్కుకుని ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇక్కడ కుండలు తెచ్చి దాంట్లో ప్రసాదం ఉండి దేవుడికి అయితే పూజ అయితే చేస్తున్నారన్నమాట. మాకు అటువంటివి అయితే ఏం లేవు. జస్ట్ వచ్చి మేమైతే దర్శనం చేసుకుని అయితే వెళ్తాం అన్నమాట ప్రతి సంవత్సరము. మీరే ఎలా చేస్తారు? అందరికి నేనే పిచ్చినాను, తింటున్నారు ఫ్రీగా. మా బావ ఐస్ క్రీమ్ నాకు డబ్బులు లేవు. రగ్గు ఎత్తుకోవేరా. మా బావ ఐసులు ఇప్పిలేక ఇన్ని మాటలు చెప్తున్నాడు, చూసినారా? తర్వాత పోయి స్నానం చేసి తిన్నాక మళ్ళా చేసుకోవాలి. ఏమన్నా ఎప్పుడు ఎలాంటి వీడియోలో మా ఫ్యామిలీ చెప్పు, మా బాబాయ్ మా పిన్ని. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు ఆడచూడు ఫోటో చూడండి. మరి అందుకే ఎండ పడుతుంది. అది చెప్పు వచ్చినామని అందరూ ఒకసారి కళావతికి లైక్ అంట కొట్టండి దండిగా. మా కళావతికి ఎండ వచ్చింది, అందుకే ఇట్లా తీయంటున్నా నీకు. ఎట్లా వాళ్ళ బాగుంటది. నిజంగా అండి, మేము పిల్లలము అందరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఏట్లా దిగిన తర్వాత దగ్గర ఒక 2-3 గంటలు అయితే బాగా ఆడుకొని పైకెత్తే వచ్చేసినమాట. వచ్చిన తర్వాత మేము తెచ్చుకున్న క్యారియరు తినే వాళ్ళైతే తింటున్నారు. నేనైతే ఇంట్లో నుంచే ఆలు ఫ్రై, వంకాయ కర్రీ, చపాతీ, రైస్ అయితే చేసుకొని పోయినాను. అలాగే పప్పు కూడా. ఇంకొక మా అక్క వాళ్ళు కూడా పులిహోర ఇట్లా ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొని పోయినమాట. అందరం కలిసి ఇంకా
తినే వాళ్ళైతే తిన్నారు. నేను మా చెల్లి మా మరిది అయితే తినలేదు. దేవుని దర్శనానికి వచ్చినాకనే తినాలని ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరినామాట. అక్కడ గుడి బయటనే మొత్తం తిరణాల మాదిరి పెట్టేసినారండి. అక్కడే మనకి టెంకాయలు, గాజులు, పువ్వులు చాలా రకాలైతే అమ్ముతున్నారు. ఇంకా మీకు తెలిసిందే కదండి, మనకెళ్ళి జాతర అంటే ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే పెట్టేసినారన్నమాట. ఇంకా అవన్నీ ఒక రౌండ్ ముందుకే మేమైతే ఫస్ట్ టెంకాయ తీసుకున్నాం అన్నమాట. టెంకాయ తీసుకొని వచ్చి ఇక్కడైతే తేరు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. తేరుని అయితే చూసినామన్నమాట. ఇక్కడ తేరుని బయట అయితే రెడీ చేసి పెట్టినారు. ఇంకా ఇప్పుడైతే మేమైతే గుళ్ళేకి అయితే వెళ్తున్నాము. గుళ్ళేకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే అసలు కాలు తీసి కాలు పెట్టలేమండి. ఫుల్ జనాలు మాట. ఎక్కడ చూసినా ఫుల్ రష్ అయిపోయింది. మాకైతే ఇక్కడ మా బాబుది ఒక కాలు కడమైతే ఎవరో గుంజేసుకున్నారన్నమాట. మేము కూడా చూసుకోలేదు. ఇంకా సర్లే అని వదిలేసుకున్నాము. దేవుడికి ఏమో తక్కువ ఇంటిది అందే మా సొమ్ము పోయిందని అలా అనుకొని ఇంకా ఊరికేనే ఉన్నమాట. అలాగే మా మరిదివి డబ్బులు కూడా పోయినాయి మాట, ఒక 3000. అంత జనాలు ఎవరెత్తేసినారో ఏం కథనో. ఇంకా సరే కానీ ఆ విషయం పక్కన పెడితే ఇక్కడైతే మేము గుళ్ళేకి వెళ్తున్నాం కాబట్టి గుడి బయటనే గుడి బయట కాదు, గుడి లోపలనే మనకు ఒక పక్కకి మల్లెపూలు ఆకులు అయితే అమ్ముతున్నారన్నమాట. ఆంజనేయ స్వామికి ఆకులు అంటే చాలా ఇష్టమని మేమైతే ఆకులు అయితే తీసుకొని ఆ గుళ్ళకి అయితే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడైతే గృహస్తంభం అయితే ఉంది. గృహస్తంభానికి అయితే పూజ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ గుమ్మాన్ని అయితే దాడుతున్నాం అన్నమాట. ఇక్కడ చూసినారా జనాలు ఎంతమంది ఉన్నారో. నిజంగా ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడికి ఎవరైనా వచ్చి మీకు ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకోండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది మాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి నువ్వేం కోరుకున్నావు అక్క అని మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతానికైతే నేను ఏమీ కోరుకునలేను. అది కోరుకునేది నేను నిజమైనప్పుడు మీతో అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటా. కానీ ఇక్కడికి మా ఫ్యామిలీ మొత్తం ప్రతిసారి వెళ్తారండి. ఇంకా ఇది ఒక ఆచారం అనుకోవచ్చు మాట. ఇక్కడైతే మేము టోకెన్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మేము చాలా మందిమే ఉన్నామని ఇంకా లేట్ అయిపోతుందని టోకెన్ అయితే తీసుకొని ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మీకు డ్రమ్ముల మాదిరి కనిపిస్తున్నాయి కదండి, వీటిలో ఏమి ఉండొచ్చు అనేది మీరు ఎవరైనా గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి అన్నమాట. గుడికి వెళ్ళిన వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది దాంట్లో ఏముంటాయి అనేది. చూస్తున్నారు కదా, దాంట్లో అయితే మాత్రం బియ్యము, బ్యాళ్ళు ఎవరైనా ఏమన్నా ఇవ్వాలని తలుచుకుని ఉంటారు కదా, అవి అయితే ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను లోపల వీడియో తీస్తుంటే మీకు కూడా చూపించాలని అక్కడ ఉన్న వాళ్ళు బంజే అక్క కెమెరా వీడియో అలవ్ లేదని అరుస్తూనే ఉన్నారు. అయినా కూడా నేను తీసేసుకున్నాను అన్నమాట. 1-2 వీడియోలు అంత క్లారిటీగా లేకపోవచ్చు. ఇక్కడైతే మేము ఆంజనేయ స్వామి పాదాలను అయితే మొక్కుకుంటున్నామండి. బయటకు వచ్చిన తర్వాత మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము ప్రసాదం కూడా అమ్ముతుంటాం అన్నమాట. పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పులిహోర అయితే అయిపోయిందంట. నెక్స్ట్ వచ్చేసి లడ్లు ఉంటే లడ్లు అయితే తీసుకున్నాం. అది ఇంకా 9 లడ్లు కూడా అయిపోయినాయి అన్నమాట. స్టాకు మా అక్కకు ఒకదానికి 4 లడ్లు దొరికినాయి. అది కూడా మా అక్క పిల్లలకి ఇచ్చేపాటికి ఇంకా అది కూడా మేము ఇంటికైతే తెచ్చుకోలేకపోయినాము ఆంజనేయ స్వామి ప్రసాదాన్ని అయితే. అవును, మీలో ఎంతమంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినారనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. చాలు నాన్న, పట్టుకిట్టు ఇక్కడ ఉన్నాయి. సరే నిరీక్షణ పట్టు నిరీక్షణకి రా. ఇక్కడైతే మేము తేరుకి టెంకాయ కొట్టాలని బయటికైతే వచ్చేసినామండి. లోపల దర్శనం చేసుకొని అయితే మా మరిది చూడండి రుమాలు ఎట్ట కట్టుకుంటున్నాడు. ఇలా కట్టుకునే మాట మా వాళ్ళు దేవుడికి అయితే పూజ చేస్తారు.
మామూలుగా అయితే నార్త్ సైడ్ ఆడవాళ్ళు తల మీద కొంగేసుకునే చేస్తారు కదా, ఇక్కడ మనకి ఇలా సంప్రదాయం మాట. మీలో ఎంతమందికి ఈ సంప్రదాయం తెలుసు అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడైతే చాలామంది తేరుకైతే టెంకాయ కొట్టి మొక్కుకొని అయితే వెళ్తున్నారు. మేము కూడా కొడదామని అయితే వచ్చేసినాము. మా మరిది అయితే టెంకాయకి అయితే బొట్లు పెట్టి ఇక్కడ తేరుకైతే టెంకాయ కొడతాడండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తేరు అయితే ఉంది కదండి, తేరుకి ఎదురుగానే మనకి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. నేనైతే వాటిని అయితే వీడియో తీయలేదు. ఇక్కడ ఏమంటే చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దేవుడికి సంబంధించినవి చాలానే జరుగుతాయి అన్నమాట. కోలాటం అవన్నీ అంటారు కదా, నాకు వాటి పేర్లు అయితే తెలియదు. కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారండి, పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిసి ఒక ఆర్డర్ ప్రకారంగా అన్నమాట. అవి మా అత్తమ్మ అయితే నైట్ అంతా ఆడ నిలబడి కూర్చొని చూసింది మాట. మేమైతే చూడలేకపోయినాం, ఎందుకంటే మా దగ్గర చిన్నపిల్లలు ఉండేపాటికి ఇంకా మేము అక్కడ ఇక్కడ ఏం తిరగలేకపోయినాం అన్నమాట. నేనైతే ఏం చేసినానంటే పిల్లల్ని మా పిన్ని వాళ్ళ కాడ పెట్టేసేసి ఇంకా మా పిన్ని వాళ్ళకైతే మా పిన్ని వాళ్ళకి అలాగే వాళ్ళ పిల్లలకి గాజులు కొంటానంటే మా చెల్లి అయితే వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేసినాం అన్నమాట గాజుల షాపులన్నీ. అలాగే నేను ఇక్కడ ఒక దోశ పెన్నం కోసం షాపులన్నీ తిరిగినానండి, రేటు కుదరకుండా ఉండేపాటికి ఊరికైతే వచ్చేసినాను. ఇప్పుడు మనకైతే తెలిసింది కదండి, ఇప్పుడు నాన్ స్టిక్ పెన్నాలు ఐరన్ ప్యాన్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నేనైతే ఐరన్ ప్యాన్ అయితే అడిగినాను అనమాట. 500కి తక్కువ ఎవరు ఇస్తలేరు, లాస్ట్ రేట్ 650 అన్నారన్నమాట. నాకేం వద్దని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాను. 500కి అడిగింటే ఇస్తుండ్రేమో. నెక్స్ట్ వచ్చేసేసి మా అత్తమ్మ కూడా వచ్చి ఇక్కడైతే దేవుడిని అయితే మొక్కుతుందండి. మా అత్తమ్మ మొక్కిన తర్వాత మా చెల్లెలి, అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా మా అక్క, అలాగే నా కోడలు, మా చెల్లి అందరూ వచ్చేసి మొక్కేసినారన్నమాట. ఇక నేను కూడా ఇక్కడ కాయ కొడదామని అయితే వచ్చేసినాను. వచ్చిన తర్వాత నేను ఇక్కడ మా పెద్ద బాబుది అయితే ఇక్కడ టెంకాయ అయితే కొట్టించినాను. మా పిల్లలు అయితే ఒకటే గోల్ అన్నమాట, నేను కొడతా అని. కానీ ఇంతమందిలో ఎవరికి అంత ఛాన్స్ ఉంటుందండి. సర్లే అని మా పెద్దోడికి అయితే ఇచ్చినాను అనమాట. ఇంకొక పక్క అయితే మా చిన్నోడు ఎత్తుకో అమ్మ అని వాళ్ళ అమ్మని బాగా సతాయిస్తున్నాడు. ఇక్కడైతే ఫుల్ రష్ అండి, అసలు కాలు తీసి కాలు పెట్టేకే లేదు. ఇక్కడ పిల్లలు ఎక్కడ తప్పిపోతారని ఫుల్ టెన్షన్ అయితే ఉండమాట. ఇంకా త్వరగా ఇక్కడైతే కాయ కొట్టేసి మేమైతే బయలుదేరినమాట. మళ్ళీ తేరు గుంజే టయానికి అయితే నేను ఇక్కడ లేనమాట, కొంచెం దూరంలో ఉండడం వల్ల, అంటే మేము స్టే చేసినది కొంచెం దూరంలో మాట, అక్కడ కూర్చుండిపోయిన అనమాట. ఇంకా తేరు ఇంత దూరం వచ్చి తేరు గుంజే టయాన మనం లేకపోయినా కనీసం మొక్కుకోవాలని ఇంకా తేరు ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం తీసుకొని పోయిన తర్వాత నేనైతే మళ్ళీ అనిపించింది, నేను వచ్చిందే తేరు గుంజే ప్రోగ్రామ్కి కదా, మొక్కుకోకుంటే ఏం బాగుంటుందని ఇంకా నేనైతే మళ్ళీ అంత దూరం పోయిన తర్వాత వెళ్ళి తేరుని మొక్కుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినమాట. ఎందుకు నేను అంత పోలేదంటే అక్కడ ఫుల్ రష్ అండి, జనాలు ఎక్కడ చూసినామాట. నాకు అంత ఛాన్స్ ఉందా తేరు గుంజేకి, అందుకే మాట ఓన్లీ దూరం ఉండిపోయినాను. ఇంకా తర్వాత నేను అలాగే మా చెల్లి ఇంకొక అక్క ఉంటే మేము ముగ్గురం వెళ్ళి తర్వాత మొక్కుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము గుళ్ళో కూర్చొని ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా అక్క లడ్డు కొనడానికి అయితే వెళ్ళింది మాట. ఇంకా అక్కడనే లడ్డు తిని బయలుదేరేసినమాట. ఇక్కడ చూడండి గుళ్ళో ఇలా వాయిస్తున్నారన్నమాట వాయిద్యాలు, ఇవి కూడా చాలా బాగున్నాయండి వినేకైతే. నేనైతే ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళలేదండి. చిన్నప్పుడు ఎప్పుడో తత్తూరు తిరణాలని మా నాన్న అయితే తీసుకొని విన్నాడు, జస్ట్ ఆ తిరణాలని చూసి అయితే వచ్చినాను. ఇప్పుడే గుడికి రావడం మాట. ఎందుకంటే చాలామంది వెళ్తుంటారు, ప్రతిసారి నేనైతే వెళ్ళినా కూడా నాకు అంత ఛాన్స్ ఉండదు. కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను మంచిగా ఫ్యామిలీతో వెళ్ళినాను, ఫ్యామిలీతో వెళ్ళిన తర్వాత అక్కడ బాగా ఎంజాయ్ చేసినామాట. నేను మా చెల్లి అయితే పాటలు పాడుకుంటా, మా అత్తమ్మని పిలుచుకుంటా, అలాగే మా పిన్ని వాళ్ళు ఉంటే అందరం కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. తల్లిలం అలాగే పిల్లలము, పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం. అలా అయిపోయిన తర్వాత తినేవాళ్ళు తిన్నారు. నేనైతే దర్శనానికి వచ్చినా అనమాట. మనస్ఫూర్తిగా దర్శనం అయితే అయ్యింది. స్వామివారి దర్శనం నాకైతే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ షాపింగ్ అయితే చేసేసినాము. ఇంకా దాని తర్వాత మా అత్తమ్మ బొరుగులు అవి ఏంటివో అంటారు బెండులో ఇవో అవన్నీ మిక్చరా అన్నీ కొనిపించింది మాట మా అక్కతో. అవన్నీ కొనుక్కొని మేము నైటే బయలుదేరేసినామండి. ఇక్కడ తేరు ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మేము నైట్ ఇంటికి వచ్చేసేపాటికి దగ్గర 2 అయితే అయిపోయింది. వస్తూ ఆటోలో ఊరికే ఉన్నామా అస్సలు లేదు, మేము నిద్రపోతున్నామని మా బాబాయ్ అయితే ఆటోలో అయితే పాటలు పెట్టినాడు. ఇంకా ఆ పాటలు పెట్టినాక మేము అస్సలు ఊరుకోండలేదు మాట. నేను మా చెల్లి మా అత్తమ్మను ఒక ఆట ఆడుకున్నాము. బాగా పాటలు పాడుకుంటా డ్యాన్స్ వేస్తావా అత్త, అది అత్త, మా మామ ఎలా ఉంటాడు ఏమంటుండే అని ఇలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఇంటికైతే వచ్చేసినామండి. అవును, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే టైం స్పెండ్ చేస్తారా? టైం స్పెండ్ చేస్తే అది ఎలా ఉంటుంది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాట ఈరోజు. ఇంకా ఇదండి మా బీచ్ పల్లె దర్శనం అయితే ఇలాగైతే అయ్యింది. మీరు కూడా తేరుని ఎంతమంది గుంజినారు వెళ్ళింటే, అంటే మీరు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు నాకైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మన వీడియో ఎలా అనిపించింది, బాగుందా బాగలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక సరే కానీ మన వీడియోస్ నచ్చితే కన్నా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అబ్బా. ఇంకొక చిన్నదండి, అడుగుతుంది అనుకోద్దండి, నా వీడియోస్ బాగున్నాయా బాగలేదా అదొక్కటి ఒక చిన్న కామెంట్ అయితే చేసి పెట్టండి అబ్బా. ఓకే మరి బాయ్ ఆల్.